వెగా9 టీవీ. తెలంగాణ ప్రజలకు అత్యంత ఇష్టమైన ఆధ్యాత్మికత కూడిన బోనాల పండుగ వచ్చేసింది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. చరిత్రను పరిశీలిస్తే దాదాపు 600 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ బోనాల ఉత్సవాలు కాకతీయులు, కుతుబ్ షాహీలు కాలం నుంచి కూడా వైభవంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇదొక సంస్కృతి, ఇదొక సాంప్రదాయం. మరి ఇప్పుడు లష్కర్ బోనాలకు సంబంధించి అధికారిక షెడ్యూల్ వచ్చేస్తుంది. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాల తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ ప్రకటనతో భక్తుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఈ నెల రోజుల పండుగ అంటే ఘటాల ఊరేగింపు, అద్భుతమైన నృత్యాలు, భవిష్యవాణి, రంగం వంటి అనేక కార్యక్రమాలతో హైదరాబాద్ కోలాహలంగా మారుతుంది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ బోనాలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇక బోనాల ఉత్సవాల షెడ్యూల్ ను పరిశీలిస్తే జూలై 19న ఆదివారం నాడు అమ్మవారి ఘటోత్సవంతో లష్కర్ బోనాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఘటాల ఊరేగింపు అంటే ఎదురుకోళ్లు కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఘటోత్సవంతోనే సికింద్రాబాద్ బోనాలకు శ్రీకారం చుట్టినట్టు. ఆ తర్వాత ఆగస్టు 2, 2026 ఆదివారం రోజున ప్రధాన బోనాల ఉత్సవం ఉంటుంది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే మహిళలు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఇది ప్రతి ఏటా జరిగే సాంప్రదాయం. వేలాదిగా భక్తులు తరలివస్తారు. అదే రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ గౌరవం. ఒక విధంగా చెప్పాలంటే అమ్మవారికి ప్రభుత్వం తరపున ఇచ్చే కానుక. ఇంకా బోనాల అత్యంత ముఖ్యమైన, భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే రంగం కార్యక్రమం ఆగస్టు 3 సోమవారం రోజున ఉదయం 8:30 గంటలకు జరుగుతుంది. అమ్మవారు రంగం ద్వారా భవిష్యవాణి పలుకుతారు. ఆ తర్వాత అదే రోజున ఉదయం 10:30 గంటల సమయంలో అమ్మవారి గజవాహన ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపు కూడా భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. బోనాల పండుగ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి బోనాల ఏర్పాట్లపై త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలను చూసేందుకు తరలివస్తారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ముఖ్యంగా భక్తుల రద్దీని నియంత్రించడం, పరిశుభ్రత పాటించడం, త్రాగునీటి వంటి కనీస సదుపాయాలు కల్పించడం చాలా అవసరం. గతంలో కొన్ని చిన్నపాటి సమస్యలు వచ్చినా ఈసారి మాత్రం పక్కడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమై ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. లష్కర్ బోనాలు అంటే కేవలం సికింద్రాబాద్కే పరిమితం కాలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పాతబస్తీ, గోల్కొండ, లాల్ దర్వాజా వంటి ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు కూడా ఆషాఢ మాసంలోనే ఘనంగా జరుగుతాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల షెడ్యూల్ ఇతర ప్రాంతాల బోనాల కమిటీలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఏర్పాట్లపై మరిన్ని సమీక్ష సమావేశాలు జరుగుతాయి. ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యేక బస్సుల ఏర్పాటు వంటి విషయాలపై కూడా త్వరలోనే స్పష్టత వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా బోనాల ఉత్సవాల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారని, గతంలో కూడా ఆయన ఈ పండుగలో చురుగ్గా పాల్గొన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఒకెత్తైతే ఈ బోనాల పండుగ తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపును తెస్తుంది. ఇది కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు. తెలంగాణ సంస్కృతి, కళలు, సాంప్రదాయాలు ఉట్టిపడే ఒక మహాపర్వం. ఈ పండుగ సమయంలో పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు, డప్పు చప్పులు, జానపద కళారూపాలు భాగ్యనగరాన్ని ఒక సరికొత్త రంగంలోకి మారుస్తాయి. ప్రతి గల్లీలో, ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం వారి భక్తి శ్రద్ధలకు నిదర్శనం. ఈ పండుగను విజయవంతం చేయడానికి ప్రభుత్వం, ఆలయ కమిటీ, స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ సమన్వయంతో పనిచేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బోనాలకు అపార ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తోంది.